పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇన్ని ఇయర్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, అసలు ఎవరు ఒక మాట తప్పుగా మాట్లాడలేదనో అట్లా నేను చెప్పను. లైక్ దెర్ ఆర్ పీపుల్ హూ వాంటెడ్ టు మ్యారీ మీ అండ్ హూ మేడ్ సమ్, ఎవరో ఒకళ్ళు అయితే ఐ ప్లేడ్ ఎ రోల్ ఇన్ దట్ ఫిల్మ్, డీటెయిల్స్ వదిలే. ఆ హీరోకి ఐ లవ్ యూ చెప్తుంది అనమాట ఆ మూవీలో. ఐ ప్లేడ్ వన్ రోల్ ఇన్ దట్ ఫిల్మ్. దాని తర్వాత సడన్గా నాకు ఒకసారి కాల్ చేసి ఆ డబ్బింగ్ చెప్పే అమ్మాయి, హీరోయిన్కి డబ్బింగ్ చెప్పే అమ్మాయి ఏదో మిస్ అయింది, లాస్ట్ డైలాగ్ ఒకటి మిస్ అయింది, మీ వాయిస్ మ్యాచ్ అవుతుంది చెప్పమన్నారు. సరే అని నేను వెళ్ళి ఆ ఒక్క డైలాగ్ చెప్పాను అనమాట. ఐ లవ్ యూ అని చెప్పాలి, ఐ లవ్ యూ అని చెప్పేశాను. చూస్తే ఆ డబ్బింగ్ డైరెక్టర్ వాంటెడ్ టు మ్యారీ మీ. ऐसा भी होता है, ऐसा हुआ है. So when the director asked అంటే ప్రపోజ్ చేసినప్పుడు ఇట్లాగా హీస్ ఇంట్రెస్టెడ్ అంటే, ఐ వాజ్ టూ యంగ్ బై దెన్ అండ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ మ్యారేజ్ అసలు. See, marriage is a different thing. నో, వాట్ ఐమ్ సేయింగ్, అలా జరిగినాయి తప్పితే ఇట్ వాజ్ నెవర్. నేను చెప్పాను కదా, మన ఆ క్లోజ్ లీనియన్ సర్కిల్లో మనం స్పేస్ ఇస్తున్నామా లేదా అనే దాన్ని బట్టే అవతల పర్సన్ మనల్ని ట్రీట్ చేస్తారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఆర్ మెన్ ఆర్ వెరీ సపోర్టివ్. ఎవరో ఒకళ్ళు ఇద్దరో తప్పు ఉండడం వల్ల మొత్తం ఇండస్ట్రీని బ్లేమ్ చేయకూడదు. No, మొత్తం ఇండస్ట్రీని ఎవరు చేయట్లేదు, గ్యారంటీగా. అండ్ ఇప్పుడు అది ఎలా హ్యాండిల్ చేశారు? అంతమంది ఉమెన్ ఉన్నారు, అన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసి వచ్చున్నారు. మన ఇప్పటి నుంచి కాదు కదా ఇండస్ట్రీ ఉంది, ఎప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఇష్యూస్ రాకుండా లేవు. మన ఇండస్ట్రీ అనే కాదు, ఇట్స్ జనరల్లీ ఉమెన్ విల్ ఫేస్ ద ఇష్యూస్. సో వీఆర్ స్ట్రాంగ్, వీ కెన్ ఫేస్ ఇట్. అండ్ అవతల వ్యక్తి నన్ను ఎలా ట్రీట్ చేయాలి అనేది నా బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఎలా అతను నా దగ్గర బిహేవ్ చేయాలనుకుంటే అతను అలాగే బిహేవ్ చేస్తాడు, డిపెండింగ్ ఆన్ హౌ యూ బిహేవ్ విత్ దట్ పర్సన్. సో ఐ కెన్ సే దట్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఉమెన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైక్ మొన్న హాస్పిటల్లో జరిగిన ఇష్యూస్, రేప్ ఇష్యూస్, ఇలాంటివి ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అది యానిమలిస్టిక్ బిహేవియర్ అని చెప్పాలి. సో అలా కాకుండా ఇన్ జనరల్ చెప్పాలంటే మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. యూ షుడ్ సేఫ్ గార్డ్ ఫస్ట్. పర్లేదులే మన ఫ్రెండ్సే కదా అని కూడా వెళ్ళొద్దు ఎక్కడికి. అంటే మేబీ ఇది కొంచెం కష్టంగా, లేకపోతే అబ్బా అది ఎలా మరీ చెప్తున్నారు అనిపించవచ్చు, కానీ no place is safe అండి. So no place is safe? No place is safe. You cannot say ఏం చేస్తే సేఫ్టీ వస్తుంది అంటే, ఏం చేసినా సేఫ్టీ రాదు. By nature, God has created us in two different ways and man will always have that ఏంటి instinct to prey, prey on a woman, instinct to prey on and instinct to look at the woman. మీరు ఎంత చెప్పండి, ఎంత చేయండి, look at the woman అనేది బై నేచర్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మెన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనం టీచ్ చేయాలి, మన మగ పిల్లలకి ఈక్వల్గా టీచ్ చేయాలి. అలాగే ఉమెన్కి మనం ఫస్ట్ సేఫ్టీ, నో మ్యాటర్ వేర్ యూ గోయింగ్, వేర్ యు ఆర్, ఫస్ట్ సేఫ్ గార్డ్ చేసుకో, దాని తర్వాత వెళ్ళు అక్కడికి. ఇఫ్ సరిగా లేదా వచ్చేసాయి. నేను ఇండస్ట్రీలో నాకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే ఐ వాజ్ ఆల్వేస్ రెడీ టు క్విట్, రాదర్ దాన్ ఎట్లాగైనా నెంబర్ 1 వెళ్ళాలి అనే. తర్వాత మాట్లాడతానంటే కుదరదు. ఆ రోజు నా పెన్సిల్ ఎందుకు తీసుకున్నావు స్కూల్లో? I'm sorry if I sound like no. See, this is serious matter. ఒక్కొక్కసారి మనం నవ్వుతున్నామంటే it's not that we're enjoying. Correct. అది ఇంకో రకంగా మనం ఆలోచిస్తున్నాం అంతే. అంటే ఫ్రస్ట్రేటింగ్ గా ఉందండి ఫ్రాంక్లీ. ఈ గొడవలు, ఈ ఒక్క ఆస్పెక్ట్ లో ఉండే గొడవలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి ఇవాళ. మేల్ ఉమెన్, మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్స్ అనేవి they are really dictating so many things in the world. నన్ను అడిగారండి ఎలా స్టాప్ చేయగలుగుతుంది అనేది. నా ఆన్సర్ కరెక్టో లేదో తెలియదు, కానీ అప్బ్రింగింగ్ అండి. పిల్లల్ని ఇంట్లోంచి ఎలా పెంచుతున్నామో దాంట్లోనే వచ్చేసి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది. అంటే ఫాదర్ వచ్చేసి వాళ్ళ పిల్లల ముందు ఫాదర్ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఫాదర్ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, అంటే ఒక ఉమెన్ ఎలా చూస్తున్నారని ఇంట్లో నుంచే తెలిసిపోద్ది అసలు. అంతే.
అక్కడ నుంచి మనం మార్చగలిగితే అలాగే గర్ల్స్ షుడ్ ఆల్సో బి స్ట్రాంగర్. యా గర్ల్స్ స్ట్రాంగర్ పసిగట్టడం నేర్చుకోవాలి, పసిగట్టిన దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. అలాగే అంబిషన్ ని ఇంకా ఏ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా అక్కడికక్కడ నాకు ఫుల్ సపోర్ట్ వస్తుందనే వాతావరణం మనం క్రియేట్ చేయగలగాలి. డోంట్ వరీ, యూ స్క్రీమ్, యూ విల్ గెట్ హెల్ప్ అని. అండ్ మన ఇండస్ట్రీ గురించి చెప్తున్నా, మిగిలిన ఇండస్ట్రీస్కి వాళ్ళ ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఫేస్ నోన్ టు పబ్లిక్ ఉంటుందా లేదా తెలీదు. బట్ మన ఇండస్ట్రీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నోన్ టు పబ్లిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివబాలాజీ అంటే పబ్లిక్కి చాలా క్లియర్గా తెలుసు హూ శివబాలాజీ. మధు అంటే చాలా క్లియర్గా తెలుసు. సో బిఫోర్ హీ డస్ ఎనీథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హిమ్సెల్ఫ్ విల్ థింక్ 100 times. ఇన్ కేస్ తను అరిచిందంటే మొత్తం నా ఇంతవరకు బిల్డ్ చేసుకున్న నా ఇమేజ్ ఏమవుతుంది అన్న భయం ఉంటుంది. సో దాని తర్వాత డేర్ చేయాలంటేనే మన ఇండస్ట్రీలో స్పెషల్లీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంతే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్స్ మ్యూచువల్ అన్నప్పుడే థింగ్స్ హ్యాపెన్. అండ్ మ్యూచువల్ అన్నప్పుడు నో వన్ ఎల్స్ హ్యాస్ ఎనీ సే అన్లెస్ అండ్ అంటిల్. ఇందాక చెప్పినట్టు ఎలా అమ్మాయిలకు వచ్చేసి ది అదర్ పర్సన్ ది అబ్బాయి చూపు కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ అర్థమవుతూ ఉంటుందో, అదేలాగా అబ్బాయిలు కూడా అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అర్థమైపోద్ది. చూసే అప్పుడు వేస్తారు రాయ్. అంటే రాళ్ళు వేయడం కరెక్ట్, అన్ని కరెక్టే, బట్ ఇవన్నీ నేచర్ అండి. దట్ ఇస్ లైక్ మ్యాన్ ఉమెన్ నేచర్, నథింగ్ టు డు విత్ ఇండస్ట్రీ. అండ్ ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది నేచర్ అని, దాన్ని ఒక హ్యూమన్, మనకి బుర్ర ఉంది కదా, బుర్ర ఇచ్చింది ఎందుకు? క్యాలిక్యులేటివ్ లైక్ యా, బుర్ర ఇచ్చింది ఎందుకంటే నీ నేచర్ అదే. ఒక మ్యాన్కి ఉమెన్ అంటే అట్రాక్ట్ అవుతారు, నేచర్ అదే. బట్ నీకంటూ ఒక, ఇప్పుడు నీకు పెళ్ళయింది, నీ వైఫ్ ఉంది, అది నీకు తెలియాలి కదా. మనం వీఆర్ లైక్ దట్, వీఆర్ మోరల్ వాల్యూస్ కానీ అండ్ ఆ కంట్రోల్ కానీ అది మ్యాన్లో ఉండాలి అండ్ ఉమెన్లో కూడా ఉండాలి. అయితే శివమధు ఛానల్లో నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శివబాలాజీ గారు అండ్ మధుమిత గారు. లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, టాపిక్స్ విచ్ మ్యాటర్. Definitely, I think giving it a positive spin and maybe giving a new perspective. నేను చెప్పాను, నేను మధుని ఒక టాపిక్ తీసుకుని నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు మధు. బికాజ్ హీ హ్యాస్ సీన్ మీ గెటింగ్ డిస్టర్బ్డ్ ఫర్ డేస్. నిర్భయ అప్పుడు కానీ అలా ఆ టైమ్స్లో ఒక 4-5 days ఐ వాజ్ లైక్, ఇప్పుడు కూడా నిర్భయ అంటే నేను కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. బికాజ్ దట్ డిస్టర్బ్డ్ మీ లాట్, ఎస్పెషలీ ద వే షీ వాజ్ ట్రీటెడ్. మన కళ్ళు నీళ్ళు వచ్చాయండి, వచ్చేస్తుంది, నాకు తెలుసు. ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్ మీ చాలా చాలా. అంటే ఒక అమ్మాయిని అంత టార్చర్ అసలు ఎలా అమ్మాయి ఎలా ఫేస్ చేసింది, దాని తర్వాత చనిపోవడం అంటే అది చాలా డిస్టర్బ్ చేసి నాకేమనిపించిందంటే ఏదైనా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలి, ఆర్ ఐ షుడ్ గో జాయిన్ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే మనకేదో పవర్ కావాలని కాదు, మన చేతిలో ఇప్పుడు నేను ఇండివిజువల్గా చేయాలంటే మేబీ కొంతమందికే చేయగలనేమో, కొంచెం ఒక హోల్డ్ ఉంటే త్రూ పార్టీ ఆర్ త్రూ ఏదైనా ఒక పవర్తో చేస్తే వాస్ట్ నెంబర్ ఆఫ్ లైక్ వాస్ట్ ఏరియా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు, ఎక్కువ మందికి అది అవేర్నెస్ తేవచ్చు, ఎక్కువ మందికి చెయ్యొచ్చు అన్న ఒక నాలెడ్జ్ అనిపించింది.